నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించారు. ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని, ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ సిఐలు, ఎస్ఐలు మరియు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. ఫైర్ అవుతుంది అక్కడ చూపిస్తూ మీరు ఫైర్ అయ్యే కాడికి దీన్ని మోసుకోపోయి దూరంగా అవగాహన కల్పించడానికి ఈరోజు రైల్వే స్టేషన్ మేము గూడూరు ఈ గ్యాస్ ఫైర్ ఎలా ఆర్పాలో తెలియదు. ఆ గ్యాస్ ఫైర్ ఏదైనా ఫైర్ అయినప్పుడు ఈజీగా చూడండి సార్, చేతులతో ఊరికే ఆ నాపు కూడా ఫైర్ అయ్యింది సార్. చూడండి, ఎప్పుడైనా కూడా మండే వస్తువు, ఆక్సిజన్, నిప్పు, ఈ మూడు వస్తువులు కలగతాయి సార్. నా బొమ్మిడి పెట్టు పక్కన ఈ పక్క వచ్చేది వెనక నుంచి నా చూపిస్తా కాలిందా మనకు? ఓకే, చూడండి సార్, ఈజీగా ఆర్పేసాము. ఆక్సిజన్ కట్ చేసాం, చూసేయండి. రెగ్యులేటర్ ఆక్సిజన్ పౌడర్ పైన పరిగిస్తారన్న త్వర నుంచి ఓపెన్ అయిపోతుంది. పట్టుకోండి, వస్తండి వస్తండి. నుంచి ఈ యొక్క వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ యొక్క రోజు ఈ మన రైల్వే స్టేషన్లో స్టేషన్ మేనేజర్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సిబ్బంది యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడ డెమో నిర్వహించడం జరిగింది. అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి, వాటిని ఏ విధంగా నివారించవచ్చు అనే విషయాల మీద మేము వారికి డెమో ఇవ్వడం జరిగింది. మెటల్ ఫైర్స్ జరిగినప్పుడు దాని మీద ఏం ఉపయోగించాలనే విషయాన్ని క్షుణ్ణంగా వారికి తెలియజేయడం జరిగింది. మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి స్టేషన్ మేనేజర్ వారికి మరియు వారి యొక్క సిబ్బందికి, సిఐ గారికి, రైల్వే జీఆర్పీ ఎస్ఐ గారికి, వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్లు, అదేవిధంగా ఏ విధంగా ఫైర్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆర్పాలి, అదే స్టాఫ్ ఏ విధంగా స్పందించాలనే విషయం మీద ఈరోజు మాకు అవగాహన కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్ట్రికల్ ఫైర్ వచ్చినప్పుడు ఏం వాడాలి, అదేవిధంగా మెటల్ ఫైర్ అయితే ఏ విధంగా వాడాలి అనేది మాకు చాలా క్లియర్గా చెప్పారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ప్రయాణికులు కూడా, రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు ఎలాంటి మీరు ప్రమాదానికి గురయ్యేటువంటి లిక్విడ్స్ కానీ సిలిండర్స్ కానీ మీరు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్లారంటే మీ మీద కేసు పెట్టి జైల్లో వేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ప్రజల్లో కూడా అవగాహన కలగాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ మంది ఉంటారు. మీకు తెలుసో తెలియకో తీసుకెళ్తుంటారు. అది కరెక్ట్ కాదండి. తీసుకెళ్ళడం మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోయేటప్పుడు మీరు తప్పకుండా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులు, సిలిండర్లు, అదే లిక్విడ్ మండే స్వభావం గల వస్తువులు ఏది తీసుకోపోకూడదు. అదేవిధంగా మా యొక్క స్టాఫ్ కూడా ఈరోజు మంచి అవగాహన కల్పించినందుకు మనకు వీళ్ళకి ఈ ఫైర్ స్టేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. लास्ट टाइम स्टेट गवर्नमेंट के फायर डिपार्टमेंट द्वारा एक मॉक एक्सरसाइज का आयोजित किया गया, उसमें हम सभी लोग उपस्थित हुए। इसके लिए फायर डिपार्टमेंट का बहुत बहुत आभार। और जो फायर डिपार्टमेंट ने जो मॉक एक्सरसाइज के बारे में जो बताया, जो सिखलाई किया, उससे हमारे रेलवे में जो फायर इंसिडेंट होते हैं उससे हमारे स्टाफ को जो सिखलाई मिला है उससे हम लोगों को बहुत बहुत बेनिफिट्स होगा। और इनका ऐसे बार बार मॉक एक्सरसाइज करते रहेंगे, इससे रोटेट होता रहेगा और हमारे को बहुत बेनिफिट होगा। इसके लिए फायर डिपार्टमेंट का बहुत बहुत धन्यवाद। जय हिंद। బుధవారం ఉదయం గూడూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న మైనారిటీ నాయకులు ఈ సందర్భంగా వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్ధూమ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ముస్లిం సమాజానికి తీరని నష్టమని, ముస్లింల భూములను, వక్ఫ్ ఆస్తులను కాజేసే కుట్ర అని, ఇలాంటి చట్టాన్ని ముస్లింలపై ప్రయోగించడం మంచిది కాదని, మరి ఇలాంటి నల్ల చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ
పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం ముస్లింలకు అన్యాయం చేసినట్లేనని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ముస్లింలపై విద్వేషపూరితమైనటువంటి ఇటువంటి చట్టానికి వ్యతిరేకంగా నిలబడాలని కోరారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు సుప్రీంకోర్టులో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ముస్లిం మైనారిటీల హక్కులను హరించేలా చట్టం ఉండడంతో ఈ చట్టాన్ని వ్యతిరేకంగా ఈ పిటిషన్ వేసినట్లు తెలిపారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు లోక్సభ రాజ్యసభల్లో వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందేనని అన్నారు. ముస్లిం మైనారిటీ సమాజానికి అండగా ఉంటాం అన్న హామీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మాటకు కట్టుబడి ఉన్నారని మరొకసారి నిరూపించారని తెలిపారు. వైసీపీ గూడూరు నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు షేక్ ఖాలిషా మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభ రాజ్యసభల్లో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని, అధికార తెలుగుదేశం పార్టీ విపరీతంగా దుష్ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే కానీ ప్రజలకు అంతా తెలుసునని వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ వేయడం అంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయడమేనని, మరి దీనిపై కూటమి పార్టీలు ఏ విధంగా సమర్థించుకుంటాయని అన్నారు. ఇప్పటికైనా అధికార తెలుగుదేశం పార్టీ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించి ముస్లింలకు అండగా నిలవాలని కోరారు. వైసీపీ గూడూరు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు జి జలీల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముస్లిం మైనారిటీల పక్షపాతి అని నిరూపించారని, ఆయనకి ఈ సందర్భంగా వైసీపీ ముస్లిం మైనారిటీల నాయకుల తరపున యావత్ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మగ్దూమ్, షేక్ ఖాలిషా, అబ్దుల్లా, రఫీ, షేక్ షుకూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం తరపున ఈ రోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, ఏదైతే ముస్లింలను అనగదొక్కేందుకు నల్ల చట్టాలను ప్రవేశపెట్టి వక్ఫ్ సవరణ బిల్లుని లోక్సభ రాజ్యసభలో బిల్లుని ప్రవేశపెట్టే దాన్ని చట్టానికి రూపొందించడం జరిగింది. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండ్ మీద ఉంది. ముస్లింలకు అన్యాయం జరిగేటటువంటి ఎటువంటి నల్ల చట్టాలకు కూడా నేను వ్యతిరేకము, నేను ముస్లింలకు అండగా ఉంటానని చెప్పేసి మొదటి నుంచి కూడా జగన్మోహన్ గారు చెప్తూ వస్తున్నారు. ఆ మాటకు కట్టుబడి మొన్న లోక్సభ రాజ్యసభలో కూడా మా వైసీపీ ఎంపీల చేత ఆ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే సోమవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, కేసు వేయడం జరిగింది. దీని అర్థం ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని సవాల్గా తీసుకుంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుల తరఫునే కాకుండా, రాష్ట్ర ప్రజల తరఫునే కాకుండా, యావత్ దేశ ప్రజల తరఫున మేము ఆయనకి నిజంగా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు గారు, ఇప్పటికైనా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని దాని చట్టానికి ఆమోదించబోతుందో ఆ బిల్లుని వ్యతిరేకించండి, ముస్లింలకు అండగా ఉంటారని చెప్పేసి ఎన్నికల ముందు మీరు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు బేషరతుగా వారు ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు మీరు అనుమతి ఇచ్చారు. మేము ఒక్కటే చెప్తున్నాము, వక్ఫ్ సవరణ చట్టం పేరుతో మా ఆస్తులను, మా భూములను కాజేసే కుట్ర ఏదైతే చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. దయచేసి మీరు ఆ బిల్లును వ్యతిరేకించండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకతుహు. హే వెంకటేశ్వర స్వామి, అల్లాహు అక్బర్, జీసస్. ఈ దేశం లౌకికవాద దేశం అని మొదటి నుంచి మేము వైఎస్ఆర్సీపీ స్టాండ్లో ఉన్నాము. సెక్యులర్ స్టేట్గా మేము రాజ్యాంగ స్ఫూర్తిని ఎప్పుడు కొనసాగిస్తూనే ఉన్నాం. ఆ యొక్క స్ఫూర్తితోనే ముందుకు నడుస్తాం. భాయి ఆ సోదర భావంతోనే ముందుకు పోతాం. భారతదేశం అంటేనే ఒక ఉద్యానవనం, అనేక మతాల, అనేక కులాల ఒక ఉపవనం. ఈ వనంలో అందరూ ఒక రకరకాల పూల లాంటి వాళ్ళు. అది రాజ్యాంగంలో ఉంది. ఈరోజు భారతదేశంలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం నీకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మా పార్టీ వ్యతిరేకంగా రాజ్యసభలో, లోక్సభలో ఓటు చేయడం జరిగింది. ఈ బిల్లు ఒక క్రూరమైన పత్రము, ముస్లింల గొంతు కోసే పత్రము. ముస్లింలు వాళ్ళకుండే సమస్యలను వాళ్ళు పరిష్కరించుకునే విఘ్నత, మేధో సంపత్తి కలిగి ఉండారు. దాన్ని కాదని
వేరే వాళ్ళు వచ్చి చేసే పరిస్థితి, అంత దౌర్భాగ్యంలో ముస్లింలు లేరండి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు, మా గౌరవ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల వారు సుప్రీంకోర్టులో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆయనకి యావత్ భారతదేశం తరఫున, యావత్ 20 కోట్ల మైనార్టీ ముస్లింల తరఫున, భారతీయ లౌకికవాదుల తరఫున చేతులెత్తి ఆయనకి పాదాభివందనం చేస్తున్నాం. ఆయనకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఆయురారోగ్యాలతో ఇంకా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆయన సెక్యులర్ వాదానికి ఆయన ఒక ఊతం ఇస్తున్నారు. ఆయన దానికి సమర్థిస్తున్నారు. ఒక సెక్యులర్ వాదిగా మేము ఉంటున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సత్యం ఒలింపియాడ్ ఐఐటి పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 1, 2, 3 ర్యాంకులు, పాఠశాల స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికేట్లు, పథకాలు ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ఐఐటి, నీట్ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం, విద్యార్థులను ప్రోత్సహించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. మరొక అతిథి కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులలోని అంతర్గత ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు సుప్రజ, శిరీష, ధనశ్రీ, రాఘవయ్య, రఫీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Congratulations. Yes. Okay. ఈరోజు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఐఐటి నీట్ ఫౌండేషన్లో స్టేటు మరియు స్కూలు టాపర్స్ నిలిచిన విద్యార్థులందరూ కూడా ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంకొక ముఖ్య అతిథి మా మిత్రుడు కడివేటి చంద్రశేఖర్ గారికి, ఈ స్కూలు కరెస్పాండెంట్ సుకుమార్ రెడ్డి గారికి, ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. విద్యార్థులకి ఆశీస్సులు. ఇప్పుడే మన కరెస్పాండెంట్ గారు చెప్పారు, గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు స్కూలు నుంచే ఐఐటి నీట్ని పిల్లలకి నేర్పించి తద్వారా భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గాయత్రి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి విద్యార్థులు కష్టపడకుండా ఇష్టపడి చదవాలని, తద్వారా మీరే కాకుండా మీ కుటుంబము, మీ బంధువులందరూ కూడా మిమ్మల్ని గౌరవించాలని చెప్పని, ఆ స్థాయికి ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకోవాలి. ముందుగా ఎవరు వచ్చినా కూడా, నేను కానీ మీ ఉపాధ్యాయులు కానీ మా మిత్రుడు ఎవరు చెప్పినా కూడా చదవాలని చెప్తాం. చదివే మనకి ఆయుధం. చదువు లేకపోతే సమాజంలో మనకి విలువ లేదు. ఆ చదువుతో పాటు మనం మైండ్ ఫ్రెష్గా ఉండాలన్నా మరియు శారీరక దారిత్యం ఉండాలంటే కంపల్సరీ మీకు స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదో ఒకటి మీరు కంపల్సరీ యాక్టివిటీ ఉంటేనే మీరు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. తద్వారా మీరు చదివింది బాగా అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఏదో మీకు ఏదైతే రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగం ఏర్పరచుకొని తద్వారా స్పోర్ట్స్లో కూడా మీరు రాణించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఉన్నారు ఇక్కడ అంటే సాధన చేసే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు ఎంత క్రమశిక్షణగా ఉంటే బిడ్డలు ఏ విధంగా క్రమశిక్షణగా ఉంటారో దానికి ఒక ఈఎంఐ స్కూలు కరెస్పాండెంట్ గారు ఆయన అంత డిసిప్లిన్గా అంత
క్రమబద్ధీకరణగా ఉంటాడు. ఏ విషయం కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రాణం. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఆ ఎడ్యుకేషన్కి ప్రాణం పోస్తున్నాం. మా గాయత్రి హై స్కూల్ యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా నీట్లో రేపు ఐఐటీలో ఈ పిల్లలు 6th నుంచి 9th వరకు, అంటే మా శివకుమార్ రెడ్డి గారు 2వ సంవత్సరంలోనే మంచి సాధన పెట్టాడు బిడ్డలకి. ఎందువల్లంటే ఇప్పుడు ఉండే ఈ కంప్యూటర్ యుగంలో ఈ చాలా అవసరం కూడా. అందుచేతన 6th నుంచే, అంటే నాన్న ఈ స్కూల్లో మీరు చదువుతున్నందుకు గర్వపడాలి, గర్వపడేటట్టు రేపు ర్యాంకులు కూడా వస్తాయి. ఎందుకంటే నాకు ఈ స్కూల్ బలం తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ర్యాంకులు వస్తాయి. అందువల్లే మీకు ఏరియా ఇక్కడ టెస్ట్ పెట్టినా కూడా స్టేట్లో 1st, 2nd, 3rd కూడా రాగలిగే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందు రేపు మంచి భవిష్యత్తులో మంచి ప్రయోజకులయ్యి మీరు కూడా కొంతమందికి సహాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా నన్ను ఇక్కడికి ఈరోజు గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాంకి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్లో నిలిచిన విద్యార్థులకి ఈరోజు అవార్డ్స్ ప్రదానోత్సవం జరుగుతూ ఉంది. మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ స్థాయి నుంచే ఐఐటి నీట్ సీటు సాధనే లక్ష్యంగా మా శ్రీ గాయత్రి స్కూల్ ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా చక్కగా స్కూల్ స్థాయి నుంచే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్ట్స్ నందు చక్కటి కోచింగ్ ఇస్తూ ఉన్నాము. దానికి సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించి సంవత్సరం ఎండింగ్ సందర్భంగా ప్రైజెస్ ఇస్తూ ఉన్నాం. అలాగే మా విద్యార్థులు సత్యం అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐటి నీట్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో స్టేట్ లెవెల్లో 1st, 2nd, 3rd ర్యాంక్స్ కూడా సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులకు ఈరోజు బహుమతి ప్రదానోత్సవం చేస్తూ ఉన్నాం. శ్రీ గాయత్రి స్కూల్ ముందు నుంచి కూడా విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభని వెలికితీసి వాళ్ళు భవిష్యత్తులో గొప్ప డాక్టర్స్గా, గొప్ప ఇంజనీర్స్గా, గొప్ప ఐఐటియన్స్గా రూపొందించాలనే సంకల్పంతో అద్భుతమైన మెటీరియల్తో, అద్భుతమైన ఫ్యాకల్టీతో ముందుకు వెళ్తా ఉంది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ వాళ్ళతో కూడా టైఅప్ అవడం జరిగింది. ఈ అభ్యాస అకాడమీ సౌజన్యంతో వచ్చే విద్యా సంవత్సరంలో మన శ్రీ గాయత్రి స్కూల్ నందు 3rd, 4th, 5th విద్యార్థులకి ఈ ఒలింపియాడ్ ప్రోగ్రామ్, అలాగే 6th, 7th, 8th, 9th, 10th విద్యార్థులకి ఐఐటి నీట్ సీటే లక్ష్యంగా ఐకాన్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని గూడూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ బిడ్డలు భవిష్యత్తులో ఐఐటి నీట్ సాధించాలనే లక్ష్యం ఉన్నట్లయితే అతి తక్కువ ఫీజులతో మన స్కూల్ స్థాయి నుంచే ఐఐటి నీట్ ఫౌండేషన్ని శ్రీ గాయత్రి స్కూల్లో అందిస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే మా విద్యార్థులు ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాంలో టాపర్స్గా నిలిచారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే స్టేట్ టాపర్స్ ఈప్సితశ్రీ, లోకేష్, నెక్స్ట్ యాచన, నెక్స్ట్ జగదీశ్వరి, మనస్వి, వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, అలాగే ఐఐటి ఫౌండేషన్కి అద్భుతంగా కోచింగ్ ఇచ్చిన మా టీచర్స్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. To my students who got the ranks in Satyam Academy IIT as well as the school academics, congratulations all of you, and we are very happy to distribute the prizes for the IIT students. And గూడూరు పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మనం 3rd క్లాస్ నుంచి ఒలింపియాడ్, 3rd, 4th, 5th ఒలింపియాడ్, and 6th, 7th, 8th, 9th, 10th also we have to conduct this program, IIT program, ICON program, and దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆఫ్. గూడూరు పట్టణంలో వేకువజాము నుంచి యూదురు గాలులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండవేడి ఒక్కపోతతో ఇబ్బంది పడుతోన్న ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో సేద తీరారు. మరలా మధ్యాహ్నం నుంచి ఎండ రావడంతో ఒక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా క్యారమ్స్ పోటీలు గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటన్ క్లబ్లో గత 2 రోజులుగా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. నిర్వాహకులు ప్రసన్న మాట్లాడుతూ పేరెంట్స్ ను ప్రోత్సహించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారని, ఈ ప్రాంతం నుంచి అనేక మంది దేశ స్థాయిలో పోటీల్లో పాల్గొన్నారు. విజేతలైన వారికి బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, రవీందర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గత 35 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. నెల్లూరు డిస్టిక్కి క్యారమ్ అసోసియేషన్ సెక్రటరీ నేను. అయినా కూడా వరల్డ్ నెంబర్ ప్లేయర్స్ చెన్నైలో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా గూడూరులో వచ్చి, అంటే నెల్లూరు అసోసియేషన్ కొంచెం తక్కువగా నడిపింది, కానీ గూడూరు అయితే మాత్రము ప్రతి ఇయర్ ఒక సౌత్ జోన్ టోర్నమెంట్ 5 స్టేట్లు పిలిచి ఆ టోర్నమెంట్ జరగడం. ఇక్కడ వరల్డ్ నెంబర్ 1 వచ్చారు గూడూరులో, వరల్డ్ నెంబర్ 2 వచ్చారు, 3 వచ్చారు, 4 వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా గూడూరు వంటి ఒక అట్మాస్ఫియర్ ఎక్కడ కూడా దొరకదు. అటువంటి ఇదిలో ఇప్పుడు మా ప్రసన్న కొత్తగా మళ్ళీ ఎంట్రీ అవుతున్నారు. వారికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఎంతమంది టోర్నమెంట్ అన్నా అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ అందరూ గూడూరులోనే బయటకు వచ్చారు. అందువల్ల సీనియర్ రాధాకృష్ణ ఈజ్ ఆల్సో 2 times నేషనల్స్ విన్నర్, 1 time ఫెడరేషన్ విన్నర్, స్విస్ లీగ్ విన్నర్, వరల్డ్ నెంబర్ 2. ఇంత పెద్ద ప్లేయరే గూడూరుకు వచ్చి ఆడిన సందర్భాలు ఉన్నాయి. అంటే మరీ వరల్డ్ నెంబర్ 1 అర్జున అవార్డు గ్రహీత ఆయన కూడా వచ్చి గూడూరులో ఆడుతున్నారు. పెద్ద పెద్ద ర్యాంకర్లు గూడూరుకు వచ్చాడు. గూడూరు ఈజ్ దే నాట్ ఏ, అంటే నెల్లూరు డిస్టిక్ తీస్తే గూడూరు అనేది పెద్ద సంగతి నాకు తెలిసినంత వరకు. అట్లా ఇప్పుడు ప్రసన్న ఇది వచ్చి ప్రతి నెల పెడదాం తమ్ముడు, చేద్దాం తమ్ముడు అది ఇది అన్నారు. అన్నా తప్పకుండా చేద్దామన్నా, నేను వెలిగి తీసుకొద్దాం. అది కాక ఇప్పుడు 2 ఆడపిల్లలు వచ్చి ఆడటం జరిగింది. వాళ్ళు ఎన్నోసార్లు స్టేట్ని రిక్వెస్ట్ చేశారు, మెన్నుతో మమ్మల్ని ఆడిపించండి కలిసి ఇది అని. ఇప్పుడు దాకా జరిగిన చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రసన్న ఛాన్స్ ఇచ్చారు. ప్లేయర్స్ అందరూ ప్రమాణాలు ఈ యొక్క ఓల్డ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ క్యారమ్ టోర్నమెంటు కాస్మోపాలిటన్ క్లబ్లో 15వ తేదీ 16వ తేదీ 2025 జరిపేందుకు కాస్మోపాలిటన్ క్లబ్బు పెద్దలందరూ కమిటీ అందరూ నిర్ణయించి దీన్ని జరిపిస్తున్నారు. జరిపించేదానికి ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు సారు, సెక్రటరీ మస్తానయ్య సారు, ట్రెజరరు బివి కృష్ణయ్య సారు, ఆ తర్వాత కమిటీ మెంబర్లైన రవీందర్ రెడ్డి సారు, వెంకట్రావు సారు, నేషనల్ అంపైర్ సుధాకరు, నెల్లూరు డిస్ట్రిక్ట్ క్యారమ్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ గారు, అలాగే జూనియర్ రాధాకృష్ణ గారు చెన్నై ఇంటర్నేషనల్ ఆటగారు అందరం కలిసి దీన్ని
క్యారమ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, అంటే ఈ కాస్మోపాలిటన్ క్లబ్ ద్వారా ఇంతకుముందు అనేక టోర్నమెంట్లు వేరే నిర్వహించారు. కానీ క్యారమ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వెంకట్రావు సారు, రవీంద్రారెడ్డి సార్ గారి సహకారంతో, సుధాకర్ గారి హెల్ప్తో అందరినీ నెల్లూరు జిల్లా అసోసియేషన్ని మేము కోరినప్పుడు అసోసియేషన్కి సంబంధించిన వై సురేష్ రెడ్డి గారు అందరూ కలిసి మనం ఖచ్చితంగా ఈ యొక్క టోర్నమెంట్ చేయాలా, మంచిగా మనకు సంబంధించిన ఆంధ్రాకు సంబంధించిన డెవలప్మెంట్ మనం చేయాలని చెప్పి ఆంధ్ర ప్లేయర్స్ అయినటువంటి భవానీ, హరిప్రియ మరియు వై సురేష్ రెడ్డి గారు, అనంతరెడ్డి గారు, అట్లే సీనియర్ ఆంధ్ర ప్లేయర్ శ్రీధర్ గారు అందరం కలిసి ఈ యొక్క టోర్నమెంట్ని చేస్తున్నాము. చక్కగా ఈ యొక్క టోర్నమెంటు 60 మంది సింగిల్స్ పార్టిసిపేషన్ చేశారు, 40 మంది డబుల్స్, 20 టీములు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు లీగ్ ఎంటర్కి లాస్ట్ మ్యాచెస్ వచ్చాయి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే వాక్యాన్ని రాసిన కవి మాటలు ఎందరికో ఆదర్శం అనేదానికి ఈ కథనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓ సామాన్య పేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ వసతి గృహంలో చదువుతూ జూనియర్ ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన ఘనత మనుబోలు గ్రామానికి చెందిన మట్టిలో మాణిక్యం నవకోటి దీక్షిత్ బాబుకు దక్కింది. మనుబోలు గ్రామానికి చెందిన నవకోటి మజుందర్ అరుణమల కుమారుడైన దీక్షిత్ బాబు దొరవారి సత్రంలోని ప్రభుత్వ వసతి గృహంలో జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470కి 463 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్, అదేవిధంగా 19 ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల్లో మొదటి ర్యాంకు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చాడు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన ఈ విద్యార్థికి మనుబోలు గ్రామంలో పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దీక్షిత్ బాబు మాట్లాడుతూ నాకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మంచి మార్కులు సాధించేందుకు సహకరించిన గురువులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. దీక్షిత్ బాబు, నేను ఏపీ దొరవారసత్రం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నాకు ఎంపీసీ గ్రూప్లో 470కి 463 మార్కులు వచ్చాయి. నాకు ఈ మార్కులు ఇచ్చిన దానికి తల్లిదండ్రులకి, గురువులకి కృతజ్ఞతలు బాబు. నా కొడుకు పేరు నవకోటి దీక్షిత్ బాబు. నాడిపేట దొరవారసత్రంలో ఎంపీసీ గ్రూప్లో మా ఊరు 470కి 463 మార్కులు సాధించాడు. అక్కడ గురువులకి, మాకు, ప్రతి ఒక్కరికి, గ్రామస్తులకి, మనుగోలు గ్రామస్తులకి, అంబేద్కర్ వాసులకి, ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చి ఈరోజు మా ఊరు నిలబెట్టాడు. ఇంకో విషయం ఏంటంటే 18 బీసీ హాస్టల్ ఉంటే 18 బీసీ హాస్టల్లో మా ఊరు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. అది సార్కి మాకు ఎంతో గర్వంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అబ్బాయిని ఇంకా మంచి స్థాయిలో చూడాలనుకొని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Hey!
గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి వసంతోత్సవం, మాడవీధి ఉత్సవం, లక్ష్మీ సంవాదం, స్నాపన, తిరుమంజనం, స్వామివారి కోనేరులో చక్కెర స్నానం వైభవంగా నిర్వహించారు. భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సమాధానం చెప్తున్నారు కాబట్టి వీరిద్దరు కూడా ఆదర్శ దంపతులుగా అందరూ
మనుబోలు గ్రామంలో జరుగుతోన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి పారువేట కార్యక్రమం నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులను ఎద్దుల బండిపై స్వర్గధామం వద్దకు తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పార్వతీ పరమేశ్వరులు మృగాలను వెంటాడటమే లక్ష్యంగా పారువేట కార్యక్రమం నిర్వహిస్తారని, మృగాలు అనగా మానవులలోని కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలను తొలగించే విధంగా చేయడమే పారువేట కార్యక్రమం ఉద్దేశమని ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. ఈ పూజలలో మనుబోలు గ్రామస్తులు పలువురు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందు చాలా పెట్టాలి, తర్వాత ఇద్దరు పెట్టాలి, తర్వాత ముందు వాళ్ళకే. బ్రహ్మణే నమో నమః. తిష్టంతో భూతపిశాచాయేదే భూమివారకాయేదే చామద్రోదేన బ్రహ్మకర్మ సమారమే చైవీ గాయత్రి యంత్ర ప్రాణాయామే. ముందు వరాహ సంకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే ఎడం చేతులు వేసుకొని కుడి చేయి బోలిచ్చండి. వినేడు మా గురువు కుడి కాలు మీద పెట్టుకోండి. ఇట్లా కుడి కాలు మీద పలకండి మమ్మ. ఏం చేయుచున్నారు గాన పశ్చిమ దిగ్భాగే వరుణం లోకపాలక దేవత ఇమం మే వరుణ శృతిహవ మజ్జాచమరయాత్మ వస్తురాజకే తత్వాయాం బ్రహ్మణ వందమాన్ తదాస్యా ఆస్తిజమానం లోకపాలక దేవత హెచ్చరికో. స్వామివారు పారువేటకు ఏం చేయుచున్నారు గాన ఆగ్నేయ దిగ్భాగే అగ్ని లోకపాలక దేవత హెచ్చరికో. ఓం అగ్ని పాలక దేవత హెచ్చరికో. లైట్ లేకపోయినా హలో ద్వారా శ్రీ పరమేశ్వర దస్య పరమేశ్వరి ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే. ఆయన గురించి ఏం గురించి ఒకరి గురించి చెప్పేదా గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్లో ఉన్న శ్రీరామ మందిరంలో ముఠా వర్కర్
ఆధ్వర్యంలో శ్రీరామ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు. अयोध्या भद्राद्रि सीता रामचंद्र मूर्ति के अयोध्या भद्राद्रि सीता रामचंद्र मूर्ति के ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.